జగిత్యాల రాజకీయాలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకి దిక్సూచిగా మారబోతున్నాయా? దశాబ్దాల కాలంగా కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా ఉన్న సీనియర్ నేత కాంగ్రెస్ ని వీడి గులాబీ గూటికి చేరుతుండడం రేవంత్ సర్కార్ ను ఆత్మరక్షణలో పడేసిందే. వెళ్ళింది ఒక్కడే అయినా ఆ జిల్లా నేత నిష్క్రమణతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ కోట బీటలు వారేలా ఉందా? రేవంత్ రెడ్డి కాళేశ్వరం పర్యటన వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? జగిత్యాల అంటే ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోట. ఆ కోటకు ఏకైక వారసుడు జీవన్ రెడ్డి. కానీ గత కొంతకాలంగా జిల్లాలో సమీకరణాలు వేగంగా మారిపోయాయి. దత్తత తీసుకున్న నేతలతో వారసులనుకున్న వారికి విలువ లేకుండా పోయింది. జీవన్ రెడ్డి పార్టీలో ఉన్నంతకాలం ఆయన వర్గీయులను తమ వైపు తిప్పుకోవాలని చూసిన ఎమ్మెల్యే వ్యూహం ఇప్పుడు వికటించింది. జీవన్ రెడ్డి రాజీనామా ప్రకటించగానే నామినేటెడ్ పదవుల పంపకంలో ఎమ్మెల్యే తన వర్గానికే పెద్దపీట వేయడం అసమ్మతి జ్వాలలను రగిల్చింది. ఈ అన్యాయాన్ని భరించలేక జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నందయ్య ఆధ్వర్యంలో ద్వితీయ శ్రేణి నేతలంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. సాధారణంగా రాజకీయ నేతలకు కొన్ని నిమిషాల సంయమించే ముఖ్యమంత్రి ఏకంగా 3.5 గంటల పాటు వారితో భేటీ అయ్యారంటే జగిత్యాల అధిష్టానాన్ని ఎంతలా కలవరపెడుతుందో అర్థమవుతుంది. ముఖ్యమంత్రి భరోసా ఇచ్చిన క్షేత్రస్థాయిలో పరిస్థితి కాంగ్రెస్ కు అంత ఆశాజనకంగా లేదు. ఇన్నేళ్లు కాంగ్రెస్ జెండా మోసిన జీవన్ రెడ్డి ఈ నెల 20న అధికారికంగా బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. విస్మయపరిచే అంశం ఏంటంటే రేవంత్ రెడ్డిని కలిసిన నేతల్లో దాదాపు 50% మంది ఇప్పటికే జీవన్ రెడ్డితో టచ్లో ఉన్నట్లు సమాచారం. జీవన్ రెడ్డిపై ఒక విమర్శ ఉంది. ఆయన తన కింద నాయకత్వాన్ని ఎదగనీయలేదని. కానీ పట్టణ అధ్యక్షుడు కొత్తమోహన్ వంటి నాయకులు ముఖ్యమంత్రి వద్దే తమ ఆవేదన వ్యక్తం చేస్తూ ఇన్ని రోజులు జీవన్ రెడ్డి అనుచరులుగా గౌరవం దక్కింది. ఇప్పుడు పదవుల విషయంలో అన్యాయం జరుగుతోందనడం పరిస్థితిని అద్దం పడుతోంది. దీనిని బట్టి జీవన్ రెడ్డి తన అనుచరులకు రాజకీయ పదవుల కంటే రాజకీయ గౌరవాన్ని కల్పించారని, అందుకే క్యాడర్ ఆయన వైపు మొగ్గు చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరడం వల్ల నష్టం కేవలం జగిత్యాలకి పరిమితం కాదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇది ప్రకంపనలు సృష్టిస్తోంది. ధర్మపురి, చొప్పదండి, వేములవాడ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఓటమికి, కాంగ్రెస్ విజయానికి జీవన్ రెడ్డి చరిష్మానే కారణం. ఇప్పుడు ఆ ఓటు బ్యాంకు రివర్స్ అయ్యే ప్రమాదం ఉంది. హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా అధికార పార్టీ చర్యలను అడ్డుకోవడంలో జీవన్ రెడ్డి పోరాట పటిమ బీఆర్ఎస్ కు కొత్త ఉత్సాహాన్నిస్తుంది. అలాగే పొన్నం ప్రభాకర్తో ఉన్న రాజకీయ వైరం కారణంగా హుస్నాబాద్ను జీవన్ రెడ్డిని టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది. మరోవైపు మంథనిలో మంత్రి శ్రీధర్ బాబును ఆయన సొంత గడ్డపై ఢీకొట్టడం జీవన్ రెడ్డికి అగ్ని పరీక్ష. అక్కడి బీఆర్ఎస్ అభ్యర్థి పుట్టా మధుకు జీవన్ రెడ్డి మద్దతు తోడైతే రాజకీయాలు రసవత్తరంగా మారుతాయి. మరోవైపు జీవన్ రెడ్డిని ఉత్తర తెలంగాణలో క్రియాశీలకంగా రాజకీయాలకు, ఉద్యమాలకు వాడుకోవాలనుకుంటోంది బీఆర్ఎస్. ఇప్పటికే కాంగ్రెస్ వైఫల్యాలని ఎండగట్టడంలో జీవన్ రెడ్డి ముందడుగు వేశారని చెప్పొచ్చు. కాళేశ్వరంపై, అదే విధంగా మిగతా 6 గ్యారంటీల హామీల అమలుపై కాంగ్రెస్ మాజీలు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజలలో విస్తృతంగా తిరుగుతూ రేవంత్ రెడ్డిని గద్దెదించడమే లక్ష్యంగా ముందుకెడతారని జీవన్ రెడ్డి చెప్పడంపై కాంగ్రెస్ నాయకులలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇది మునుముందు ఏ దిశగా వెడుతుందనే విషయంలో అధికార పార్టీలో అప్పుడే గుబులు మొదలైందంటున్నారు. పదవుల విషయంలో కొంత అసంతృప్తితోనే ఉన్న సీనియర్ నాయకులంతా కూడా జీవన్ రెడ్డి బాట పట్టబోతున్నారా అని కూడా ప్రజలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జీవన్ రెడ్డి రూపంలో ఎదురవుతున్న ఈ సవాల్ను ఎదుర్కోవడానికి రేవంత్ రెడ్డి తనదైన వ్యూహం సిద్ధం చేశారు. జగిత్యాల సభకు ముందు కేసీఆర్ కుంగిన కాళేశ్వరం పిల్లలను చూస్తారని ప్రచారం జరగడంతో రేవంత్ రెడ్డి అప్రమత్తమయ్యారు. కేసీఆర్ పర్యటన కంటే ముందే ప్రాజెక్టును సందర్శించి ఎన్డీఆర్ఎస్ రిపోర్టును ఆధారంగా చేసుకుని గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని నిర్ణయించుకున్నారు. కాళేశ్వరం పిల్లల మరమ్మతులపై నిర్ణయం తీసుకోవడం ద్వారా జీవన్ రెడ్డి చేరికతో గులాబీ పార్టీకి వచ్చే పొలిటికల్ మైలేజీని తగ్గించడమే రేవంత్ ప్లాన్ గా కనిపిస్తోంది. ఏదేమైనా జగిత్యాల జిల్లా రాజకీయాలు ఇప్పుడు ఉమ్మడి జిల్లానే కాదు, రాష్ట్ర రాజకీయాలను కూడా ప్రభావితం చేస్తున్నాయి. జీవన్ రెడ్డి పార్టీ మారడం వల్ల ఏ పార్టీకి లాభం, ఏ పార్టీకి ఎంత నష్టం అనేది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలే నిర్ణయించనున్నాయి. ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే జీవన్ రెడ్డి ఇమేజ్ ఆకాశాన్ని తాకుతుంది. కానీ ఓడితే మాత్రం కేసీఆర్ వద్ద ఆయన ప్రాధాన్యం తగ్గే ప్రమాదం కూడా ఉంది.
జీవన్ రెడ్డి రూపంలో రేవంత్ రెడ్డికి ఒక గట్టి సవాలైతే ఎదురైంది. మరి ఈ రాజకీయ వేడిని తట్టుకుని ఎవరు నిలబడతారు, ఎవరు వెనక్కి తగ్గుతారనేదే ప్రశ్న. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది.